దేవుని పేరట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ దినము మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినం. 80 సంవత్సరాలు అయ్యింది. బ్రిటిష్ పాలకుల చేతిలో అనేక కష్టాలు పడ్డ మనం ఎంతోమంది త్యాగధనుల విషయంలో మనం ఈ దినము సంతోషంగా ఉన్నాం. అందునిమిత్తమై మనము ఈ దినము సంతోషంగా స్వాతంత్రం వచ్చిన దినంగా మనము జరుపుకొనుచున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో స్వాతంత్రానికి మన ముఖ్యుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి కూడా మనము ఈ దినము సంతోషంగా ఉన్నాం. ఆ విధానికి వస్తే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు దేవుడిచ్చిన మాటలను మనము గుర్తు చేసుకుందాం. ఆ బైబిల్ గ్రంథాన్ని చూసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండేమో అని పిచ్చే విధంగా బైబిల్ మాటలు ఉన్నాయి. మొదట మనం చూసుకున్నట్లయితే తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చూస్తే ఏమంటున్నాడంటే, అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్న అన్ని కులముల వారికి, మతముల వారికి, చిన్న గ్రామంలో ఉన్న సర్పంచ్ పదవి నుండి ఢిల్లీలో ఉన్న మన భారతదేశ ప్రధానమంత్రి వరకు శుభాకాంక్షలు తెలియజేయండి. అంటే భారతదేశం అని బైబిల్లో చెప్పలే, అక్కడ మనము పెట్టుకుంటాం. ఒక దేశస్తుడు పాకిస్తాన్ గురించి పెట్టుకుంటాడు, ఆస్ట్రేలియా గురించి, ఇజ్రాయేల్ గురించి అక్కడ ఎంట్రీ చేసుకుంటాడు. బైబిల్లో ఏమని ఉన్నది అంటే, ముఖ్యంగా మన భారతదేశంలో నివాసం చేస్తున్న ప్రజలు, అన్ని దేశాలలో చాలా మటుకు ఇప్పుడు పాకిస్తాన్ పోతే ఒకే మతస్థులు ఉంటారు. ఎవరో పక్కపొట్టు పోయిన వాళ్ళు ఉంటే చెప్పలేము, కానీ అక్కడ ముస్లింలు ఎక్కువ ఉంటారు. అలా కాదు మన భారతదేశం. అన్ని కులముల వారు సమానంగా ఉంటారు, అన్ని మతాల వారు గౌరవిస్తారు. అది మన గొప్పతనం, భారతదేశానికి ఉన్న గొప్పతనము ఇది. కనుక ఈ ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్న మన భారత ప్రధానమంత్రికి మనము శుభాకాంక్షలు తెలిపే దినం ఈ దినం. చాలా ఇతర దేశాలలో, ప్రపంచ దేశాలలో బాంబులు ఎన్నెన్నో జరుగుతున్నాయి, కానీ మనము ఈ దినము సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే మన భారత ప్రధానమంత్రి. అందుకనే అతనికి మనము వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి. ఆ పల్లెటూరుకు కూడా ఒక సర్పంచ్ ఉన్నాడు. కొన్ని గ్రామాలకు 2-3 గ్రామాలకు కలిపి సర్పంచ్ ఉన్నాడు. వాళ్ళ కాడికెళ్ళి మొదలుకుంటే వార్డు మెంబర్, ఆ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్ సెకండ్ మెంబర్, సర్పంచ్ మొదటి సభ్యుడిగా ఉంటారు. వాళ్ళను మొదలుకొని ఢిల్లీ దాకా ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయ నాయకులే. ఆ రాజకీయ నాయకులను నడిపిస్తున్న విధానము బైబిల్లో ఉంది. ఆ బైబిల్ ప్రకారంగా చూసుకొని మనము ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2లో, నీతిమంతులు అధికమైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు, భక్తిహీనులు ఏరినప్పుడు ప్రజలు బాధపడతారు. మంచి నాయకత్వం వలన దేశము, గ్రామము, ప్రజలు సంతోషిస్తారు. ఇక్కడ బాగా గుర్తు చేసుకోండి. 80 సంవత్సరాల నుంచి మన గ్రామాలకు, 80 సంవత్సరాల నుంచి మన దేశానికి రాజులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అయితే వీళ్ళందరి గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతులు అధికమైనప్పుడు, అంటే గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకొని ఢిల్లీ ప్రధానమంత్రి వరకు పాలించే రాజులు. మనం ఏమంటున్నాము, పదవులను పెట్టి సర్పంచ్ అంటాం, జెడ్పీటీసీ అంటాం, ఎంపీటీసీ అంటాం, ఏదేదో పేర్లు పెట్టి వాళ్ళని పిలుస్తాం.
వాళ్ళు అధికమైనప్పుడు ప్రజలు సంతోషిస్తారు. అధికమంటే ఏంది? ఎక్కువ ప్రజలు అయినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. భక్తిహీనులు ఏలినప్పుడు, అంటే భక్తిహీనుడు ఎవరు? దేవుని నమ్మనోడు, అన్యులు ఎక్కువ మంది అయినప్పుడు ప్రజలు బాధపడతారు. అంటే ఇప్పుడు మన తను నడుస్తున్నది కొన్ని విధాల మంచి నడుస్తున్నది, కొన్ని విధాలు చెడు నడుస్తున్నది. కనుక ఇప్పుడు ఎక్కడ కాలేం మనం. దేవుడు వచ్చే రాజ్యం వచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇంకా రాలేదు. ఎందుకంటే భక్తిహీనుడు ఉన్నాడు, భక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు, సమానంగా నడుస్తుంది. కనుక ఇంకా దేవుడు వచ్చే రాజ్యం రాలేదు. ఎప్పుడైతే భక్తిహీనులు ఎక్కువ అవుతారో అప్పుడు దేవుడు వచ్చే రాజ్యం వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకో వాక్యం చూసుకుంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 42-43లో చూసుకుంటే, అన్యజనులు అధికారులు తమ మీద ప్రభుత్వం చేతురు, మీలో ఎవడును ఆ విధముగా ఉండకూడదు, మీలో గొప్పవాడు కావాలనని అనుకునునో వాడు అందరికీ సేవకుడు అవుతాడు. ఆ విధంగా ఉండడం దేవుని మార్గం. చూడండి ఎంత మంచిగా చెప్పిండు దేవుడు. అన్యజనులు అధికారులు తమ మీదకు ప్రభుత్వం చేతురు. ఇప్పుడు అదే నడుస్తున్నది కదా. అన్యజనులు అధికారం చేతురు అని చెప్పి బైబిల్లో చెప్తున్నాడు. మీలో ఎవడును ఆ విధముగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నాకు అందరు సమానమే, నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను సమానమే. నేను హోంగార్డ్ డ్యూటీ చేసిన ఒక 5 సంవత్సరాలు అక్కడ చర్చి కాడ జెండా ఎగిరేస్తున్నప్పుడు నేను బందోబస్తుకు పోయినా. అతను బొట్టు పెట్టలే, కొబ్బరికాయ కొట్టలే, కానీ దేశాన్ని గౌరవించిండు. ఏ విధంగా గౌరవించిండు? జెండా ఎగిరేసిండు, ప్రార్థన చేసిండు. ప్రభువా, మమ్మల్ని ఈ దినము ఇంత మంచిగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే అనేకులు ఈ దినం సంతోషపడుతున్నారు, ఆ సంతోషంలో మాకిచ్చిన ఈ విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అన్నాడు వికారాబాద్లో. అయితే ఈయనేమంటున్నాడు? అన్యజనులు నీ వద్ద ప్రభుత్వం చేస్తారు. నిజమే చేస్తారు, కానీ వాళ్ళు జ్ఞానవంతులు ఉంటారు, జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. జ్ఞానవంతుడేమో మంచి మార్గంలో పోతుంటాడు, జ్ఞానం లేనివాడు చెడు మార్గంలో పోతుంటాడు. కానీ ఇవన్నీ మనం ఏమీ అనలేం. ఎందుకు అనలేమంటే మన భారతదేశంలో 5 సంవత్సరాలు వాళ్ళకు పాలన ఇస్తాడు. అది దేవుని చిత్తమే అని మనం గ్రహించాలి. మీలో ఎవడును ఆ విధంగా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడగునో అనుకొనునో వాడు ప్రజలకు సేవకునిగా అవుతాడు. అంటే నీ మంచి మార్గంతో నువ్వు వెళితే నువ్వు ప్రజలకు సేవకుడవు, అంటే పని మనిషివి. ఇప్పుడు మన భారతదేశంలో చుట్టూ బార్డర్లంతా మిలిటరీ ఉంది. వాళ్ళు ఎవరి గురించి ఉన్నారు? మన గురించి ఉన్నారు. మనం సంతోషంగా ఉండాలని వాళ్ళు తుపాకులు పట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు? నువ్వేమన్నా బాంబేస్తే మా ప్రజలు చచ్చిపోతారు, మా ప్రజలు చచ్చిపోయినాక నేనెందుకు ఉండాలి, అందుకని చెప్పి నేను సేవకుణ్ణి అని అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఎన్నో పదవులు ఉన్నాయి. వీళ్ళందరూ సేవకులే, మన సేవకులు, మనం స్వతంత్రులం. అందుకని చెప్పి మనం సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సేవకుడు అయినప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు. సేవకుడు కాకుండా చెడు మార్గంలో పోతున్నప్పుడు అతనికి కూడా పిఎల్ని ఇచ్చిండు. కలెక్టర్కి ఎట్లా పిఎల్ని ఇచ్చిండ్రో ఎమ్మెల్యేకి పిఎల్ని ఇచ్చిండ్రు, సర్పంచ్ కాడికి వెళ్ళి పిఎల్ని ఇచ్చిండ్రు. గ్రామంలో కార్యదర్శి ఉంటాడు కదా, పంచాయత్ సెక్రటరీ, ఆయన సర్పంచ్కు పిఏ. ఏం చేసినా సర్పంచ్ చెప్తే నడవదు, ఆ పిఏ సంతకం చేస్తేనే నడుస్తుంది. గ్రామ పంచాయతీలో కూడా కార్యదర్శి సంతకం చేస్తేనే నడుస్తుంది. అందుకని చెప్పి ఈ పిఏలు చెడులు ఉన్నారనుకో ఏం చేస్తాం? అన్న అది కాదు,
మనం పోవాలి, కాలువ పెట్టాలి, అయిపోయి అడ్డమే. నువ్వు ఎంత మంచి పాలన చేయి, ఎంటున్నోడు సకాయ లేకపోతే దారి తప్పుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రియమిత్రులారా, ఈ దినము ఎందుకో దేవుడు నాకు అనుకోకుండా మాటలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు యథార్థంగా జీవించాలి అంటే నీ పాలన బాగుండాలి. నీవు ప్రజలతోటి మంచిగా ఉండాలి. నువ్వే రాజువు, ఇంకొకడు ఉండడు. నీవు పోటీతోటి ఓతుకుంటా, నీవు ఏదో విధంగా ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే నువ్వు యథార్థంగా ఉండవు, నీ ప్రజలు యథార్థంగా ఉండరు. చిన్నవారిని మొదలుకొని పెద్దవారు అంటే గ్రామ వార్డ్ మెంబర్ కాడికి వెళ్ళి పెడితే ప్రధానమంత్రి ఎంపీల వరకు చూస్తే కూడా ఈ పాలన అవసరం. మిత్రులారా, ఆలోచించండి. ఒక్కసారి ఆలోచన చేసి మనము ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నేను మీకు చెరగా పంపిన పట్టణము క్షేమం గురించి గుర్తు చేసుకొనుడి, దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. మనము, మన గ్రామము, మన దేశము బాగుంటే మనము బాగున్నట్లే. చూడు, నీవు వచ్చిన సర్పంచ్ మొదలుకొని గ్రామం మొదలుకొని పెడితే దేశం వరకు ప్రధానమంత్రి కూడా అనుకోవచ్చు ఇది మంచి దేశం కాదు, చెరగా ఇస్తున్నా నీకు అంటే నీకు ఒక చెర ఇస్తున్నా, ఆ చెర నీకు ఇస్తున్నా, నువ్వు బాధపడు, ఈ దేశం గురించి దేవునికి చెప్పు. నీకు గ్రామ సర్పంచ్గా ఇచ్చిన, గ్రామ వార్డ్ మెంబర్గా ఇచ్చిన, ఎందుకు ఇచ్చినా అది మంచిది కాదని ఇచ్చిన కనుక దానిని బాగు చేయడానికే నీకు నీ చేతికి అప్పచెప్పిన కనుక దానిని బాగు చేయడానికి నువ్వు దేవునికి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథంలో. సామెతల్లో ఇంకో మాట అంటున్నాడు, సామెతలు 14:34. మన దేశము దేవుని చేతిలో ఉన్నది, మన చేతుల్లో దాని భవిష్యత్తు ఉన్నది. చూడండి, దేశమేమో చేతిలో పెట్టుకున్నాడు దేవుడు, ఇది ఏ విధంగా నడవాలి అనే దాని భవిష్యత్తుని మన చేతుల్లో పెట్టాడు. అందుకని మనం ధన్యులం కదా. దేవుడు ఎన్నో విధాలుగా బైబిల్ను తవ్వి తీస్తుంటే ఎక్కడ ఒడవది. ఎందుకో అంత తెలివైనోడు, జ్ఞానవంతులు, ఎంతోమంది పుణ్యాదుకులు చేసిన ప్రతిఫలము మనం అనుభవిస్తున్నాం. ఈ బైబిల్ను ఎన్ని విధాలుగా అర్థం చేసుకుంటే అన్ని విధాలుగా పోతుంది. ప్రియామిత్రులారా, నా వాక్యం వింటున్న మీరందరూ ఈ దినము మీరు పాలకులైతే ఆ పాలనలో మీరు చేస్తున్న తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకోండి, యథార్థంగా జీవించు. ఒకవేళ నిజమైన పాలన చేస్తున్నావా, స్తోత్రం, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే ఆశీర్వదన నిరంతరం ఉండాలని దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి. యథార్థంగా జీవించు. ఎవరెవరో ఏమేమో మాట్లాడుతుంటారు, ఏమేమో చేస్తుంటారు, అది నీకు అవసరం లేదు. మంచి పాలనతో పో. ప్రతిపక్షాలు అనేటివి ఎవరో ఒకరు గొడవలు చేస్తూనే ఉంటారు. పార్లమెంట్లో నడవకొచ్చిందా, రాష్ట్రంలో నడవకొచ్చిందా, గ్రామాలలో కూడా నడుస్తుంది. కానీ అవన్నీ ఆలోచన చెయ్యద్దు. మంచి మార్గంలో పోతూ మంచి మార్గంలో ప్రజలను నడిపిస్తుంటే ఆ ధన్యత నీకు దక్కుతుంది, పైన దేవుడు సంతోషిస్తాడు. దేవుడిచ్చిన ఈ మాటలకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.